నీతి ఆయోగ్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ 2047 పై ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఇక రేపటి నుంచి 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. కేబినెట్ విస్తరణ ప్రస్తావన నేపథ్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ ఆశావహుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇవాళ మంత్రులతో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లబోతున్నారు. నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో అండర్ 15, అండర్ 13 బాయ్స్ అండ్ గర్ల్స్ దాదాపు 23 జిల్లాల నుంచి కూడా దాదాపు 350 మంది కూడా వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. దాన్ని హుస్సేన్ సాగర్ వేదికగా జరగడం చాలా ఆనందంగా ఉంది. మరి మన ప్రతిభ అనేది మన దగ్గర ఉన్న హైదరాబాద్ లో ఉన్న అరేంజ్మెంట్స్ కానీ ఎవి కానీ కూడా మనం ఎక్కడ తగ్గకుండా వాళ్లకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ఆటగాళ్లకు అన్ని వసతులు కూడా కల్పించి మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి పోయే వరకు కూడా మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము ఇటువంటివి ఏవి వచ్చినా కూడా తెలంగాణకు మనకు హైదరాబాద్కు వచ్చే విధంగా మేము ఆలోచిస్తాము, ముందుకు వెళ్తాము. దీనికి ముఖ్యమంత్రి గారి సంపూర్ణ సహకారం ఉంది. వారు కూడా ఒక అథ్లెట్, ఒక ప్లేయర్ కాబట్టి ఆయనకు ఆట విలువ ఏంటో తెలుసు. మరి ఆటలు అనేటివి కనుమరుగైపోతున్న ఈ సమయంలో మళ్ళీ ఈ రోజు మనము వాళ్ళని బయటికి తీసి ముందుకు నడిపించే బాధ్యత మా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మహానగరం మరో పెద్ద ఈవెంట్ కి వేదిక అయింది. హుస్సేన్ సాగర్ వేదికగా 26వ నేషనల్ సబ్ జూనియర్ రోయింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి 31వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మొత్తం 25 రాష్ట్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు.